అందుకని ఈ జన్మలో చేస్తే గానీ గత జన్మకు తీసుకెళ్ళాం. మనం డబ్బు తీసుకెళ్ళాం, చివరికి మనం వేసుకునే బట్టలు కానీ ఏది తీసుకెళ్ళాం కదా, పేరు కీర్తి ఏం తీసుకెళ్ళమండి. కేవలం పుణ్యం మాత్రమే, పాపం మాత్రమే, ఈ రెండింటినే తీసుకెళ్ళద్ది మన సోల్. మొత్తం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోద్ది. కొన్ని వేల కోట్లు సంపాదించిన అనిల్ అంబానీ గారైనా, లేదు అబ్దుల్ కలాం గారైనా, నరేంద్ర మోడీ గారైనా, మనమైనా చివరికి తీసుకెళ్లేది ఏదైనా ఉందా అంటే అందరికీ తెలిసిన సత్యం ఏమీ లేదు. కానీ ఎందుకు ఈ పాకులాట, ఎందుకు ఈ తపన? ఒక్కసారి కళ్ళు తెరిచి మనం బతుకుతూ 10 మందికి మార్గదర్శకంగా మనం మారితే మన వెనకాల తీసుకెళ్తాం సత్కర్మని, మళ్ళీ ఉన్నతమైన జన్మని మనం పొందుతాం. అదే దృక్పథంతో మేము తలపెట్టింది జేకేఆర్ జై సాయి చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా మా ఆధ్వర్యంలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రతి నెలలో లేనివాడికి అన్నదానం, అది ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతి నెలలో 100 నుంచి 200 మందికి అన్నదానం చేస్తున్నామండి. తర్వాత వికలాంగులకి వీల్ చైర్స్ ఇస్తూ ఉన్నాం. తర్వాత పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అలాగే బుక్స్ పంపిణీ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా వృద్ధులకి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, వస్త్రదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తర్వాత మా మోటో ఏమిటంటే ధ్యాన మందిరం కట్టాలి. ఆ ధ్యాన మందిరంలో వచ్చిన వారందరికీ ఫ్రీగా ఈ ధ్యానం నేర్పించి వారికి అన్నదాన కార్యక్రమాలు, వసతి కూడా ఏర్పాటు చేయాలి. నేనున్నా లేకపోయినా మరు జన్మకి నా సోల్ అనేది ట్రావెల్ అవుతుంది. అప్పుడు నా సోల్ అన్నది చూసి ఆనందపడుతుంది. ఆ పుణ్యాన్ని నేను తీసుకెళ్ళాలి. ఇప్పుడు వరకు నా భార్య బిడ్డల కోసం బతికేశాం, ఏదో జీవితం జరిగిపోయింది, నాకు దేనికి లోటు లేదు. కానీ ఒకే ఒక లోటు, ఏదో చేసిపోవాలి. ఆ లోటే ఉంది, దాన్ని కూడా చేయాలనే మహాసంకల్పంతో ఈ జేకేఆర్ జై సాయి చారిటబుల్ ట్రస్ట్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చాం. మీ చారిటబుల్ ట్రస్ట్ సూపర్గా హిట్ అవుతుంది. మన ప్రేక్షకులందరూ విరివిగా విరాళాలు ఇస్తారు. ఖచ్చితంగా ధ్యాన మందిరం అనేది చాలా గొప్ప ఆలోచన. దానికోసం ఖచ్చితంగా మా వాళ్ళు సహకరిస్తారు. అట్లాగే ఫ్రెండ్స్ చూశారు కదా, జేకేఆర్ గారు ఎంత అనర్గళంగా, ఎంత అద్భుతంగా చెప్పారు. ఆయన ఏదో పుట్టుమచ్చల శాస్త్రానికి పరిమితం కాదు, సకల శాస్త్ర పారంగతుడు ఆయన. మీ ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా ఆయనకు ఫోన్ చేయండి, ఆయన చూసుకుంటాడు. ఇక అనంత పద్మనాభ స్వామి వ్రతంలో పాల్గొనాలన్నా, అక్షయ పాత్ర యోగ సాధనలో మళ్ళీ మీరు తరించాలన్నా, మీ యొక్క కోరికల్ని తీర్చుకోవాలన్నా కూడా ఖచ్చితంగా గురువుగారికి కాల్ చేయండి. ఆయనే మాట్లాడతారు, మీతో సంభాషిస్తారు, మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఇక మీ నిత్య జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా ఆయన దగ్గర ఏ శాస్త్రంలో అయినా పరిష్కారం ఉంది. సో ఆ పుట్టుమచ్చలు అనేవి మన జీవితాన్ని ఎంతగా శాసిస్తున్నాయో చూసాం కదా. సో ఒక్కసారి గురువుగారితో మాట్లాడితే మీ సకల సమస్యలకి సమాధానం దొరుకుతుంది. అంతే కదా గురుగారు, ఫైనల్గా మా వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? తప్పకుండా ఏంటంటేనండి, ప్రేక్షకులు అందరూ గమనించవలసింది, శాస్త్రం ఏదైనా పరిష్కారం ఒకటే. ఎందుకనంటే కర్మ అనేది మన వెంటాడుతుంది, ప్రతి మనిషికి కర్మే వెంటాడుతుంది. కాబట్టి ఇది తెలుసుకున్నవాడు కర్మ నుంచి బయటపడటానికి సత్కర్మని చేయటమే ఒకటే మార్గం. రెండవది ఏంటంటే, ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే పుట్టుమచ్చలు జీవితాన్ని శాసిస్తాయా, ఇలా నెగిటివ్లోకి ఎవరు దయచేసి వెళ్ళకండి. పుట్టుమచ్చలు నెగిటివ్లో ఉన్నా దాన్ని అధిగమించవచ్చు. ఇది కర్మ ఫలితం, ఇది ఆగామి కర్మలో అధిగమించవచ్చు మనం అని చెప్తూ ఉన్నాం. తర్వాత మన దగ్గర వివిధ శాస్త్రాలు ఉన్నాయి, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, దీంతో పాటుగా లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మేనేజ్మెంట్, అలాగే టైం మేనేజ్మెంట్, ఇవన్నిటితో పాటుగా లా ఆఫ్ అట్రాక్షన్, వీటితో పాటుగా కర్మ సిద్ధాంతం, అలాగే కర్మ హీలింగ్, అంటే మన కర్మను మనం హీల్ చేసుకోవడం ఎలాగో కూడా నేర్పించడం జరుగుతుంది. అసలు పూర్వజన్మలో మీ ఏ కర్మల చేత ఈ జన్మలో అవస్థ పడుతున్నారో తెలియజేయడం జరుగుతుంది. అలాగే అక్షయ పాత్ర యోగ సాధన ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం ఇస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం అనంత పద్మనాభ స్వామి వ్రతం వల్ల మనకి కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషాలన్నింటినీ నివృత్తి చేయడానికి ఈ వ్రతం చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ సమస్యతో ప్రతి మనిషి ఈ కలియుగంలో ఈ కలి ప్రభావం చేత కర్మలతో కొట్టి మిట్టాడుతూ ఉన్నాడు. కానీ ఇది చూడగానే ఇదంతా ట్రాష్ అనుకుని కొట్టి పారేయకండి. ఏది ఎంత నిజమో ఒక్కసారి మిమ్మల్ని మీరు అన్వేషించండి. లేదండి, కొట్టి పారేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కలిధర్మం అంటేనే దాన ధర్మాలు, వాటి ద్వారానే మన యొక్క కర్మల్ని తొలగించుకుంటామనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. 100% యథాశక్తి ఖచ్చితంగా మన వాళ్ళు మన యోగ ధ్యాన మందిరాన్ని కట్టడానికి ఒక ఇటుకైనా మన వాళ్ళు మీకు ఇస్తారు. 100% ఆ నమ్మకం మీరు అన్నట్టు ఉంది. మనం అనుకున్న గోల్ ఈ జన్మలోనే చేసి వెళ్ళిపోతే మనం మళ్ళీ జన్మెత్తి ఇది చూడటానికే ఉండాలి తప్ప మళ్ళీ జన్మెత్తి కట్టాలనే కాన్సెప్ట్ ఉండకూడదు. ఎందుకనంటే ఈ జన్మ కర్మశాస్త్రం ఏం చెబుతుందంటేనండి, ఏ కోరికతో అయితే మరణిస్తామో మళ్ళీ ఆ కోరిక తీర్చుకోవటానికి మళ్ళీ జన్మెత్తాలి. ఎత్తాలి.
మనం కొన్ని సినిమాలు చూసాం, సినిమా స్టోరీలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే నిజమా అబద్ధం అంటే అది కథ అనుకుంటున్నాం, వాస్తవంగా కర్మలోకి వెళ్తే అన్ని నిజాలే. అది కథగా వాళ్ళు తీర్చిదిద్దినా ఎక్కడో దాంట్లో రియాలిటీ ఉంది. ఆ కర్మ కోసం మళ్ళీ జన్మెత్తి మళ్ళీ ధ్యాన మందిరం అంటే మనం తిరగాలి. కాబట్టి 100% ఈ జన్మలోనే ఈ ధ్యాన మందిరం కట్టాలని మా మహాసంకల్పాన్ని డెఫినెట్గా పాజిటివ్గా నేను ఎప్పుడే ఉంటానంటేనండి, అయిపోద్ది ఏంటి, టేక్ ఇట్ ఈజీ. ఎందుకని ప్రతి మనిషికి ఉండవలసింది ధైర్యం, పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ థింకింగ్. నేనేమంటానంటేనండి, ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఊహించిన మార్గాల ద్వారా ధనాన్ని ఆకర్షిస్తాను. నేను ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటాను, నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను. నా వాక్కు, నా మాట ఒక దైవ సంకల్పం చేత మాట్లాడుతున్నాను. అందుకని మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడాలి. ఎదుటి వాడిని నిందించేటప్పుడు ఎప్పుడు కూడా ఆలోచించి మాట్లాడాలి. మీ మాటే నీ కర్మకు కారణం, నీ పనులే నీ కర్మకు కారణం, నీ ఆలోచనే నీ యొక్క కర్మకు కారణం. కాబట్టి ఈ మూడింటిని అధిగమించాలంటే నిన్ను నువ్వు స్వాధీనపరచుకోవాలి. నీ మనస్సుకి నువ్వు యజమానివి కావాలి. ఎప్పుడైతే నీ మనసుకు నువ్వు యజమాని అయ్యావో నీకు సమస్తము నీకు వశమైపోతాయండి. కానీ మనసునే జయించలేని వాడు ప్రపంచంలో దేన్ని జయించలేడు. చాలా మంది అనుకుంటారు ప్రపంచంలో దేన్నైనా జయిస్తాను కానీ మనసును జయించలేను అని. వాస్తవంగా మనసును జయించడం అంత ఈజీ కాదు. మనసును జయించడం కంటే భార్యను జయించడం ఇంకా 100% మనసుని జయిస్తే ఆటోమేటిక్గా భార్య కూడా మనకు సరెండర్ అవుతుంది. సూపర్ గురుగారు, మరి మీరు ఎప్పుడు విజయవాడలోనే ఉంటే అమ్మ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళకి నెలకు ఒకసారి టైం ఇస్తారు? ఎలా అంటేనండి, మన అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటాయి. రెండోది విజయవాడలో నెలకి 15 రోజుల పాటు విజయవాడలో ఉంటానండి. నెక్స్ట్ మంత్ నుంచి 3 రోజుల నుంచి 4 రోజులు హైదరాబాద్ సిటీలోనే ఉంటున్నాను. కాబట్టి మిగతా రోజుల్లో కావాలంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండూ ఉన్నాయి. మీకు ఎలా అంటేనండి, జూమ్ మీటింగ్ ద్వారా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూస్తూ ఆన్లైన్ మనం అపాయింట్మెంట్ చెప్తున్నాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఏది కావాలన్నది మీరు దాని ద్వారా నా సేవలది అందుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అద్భుతమైన సెషన్ ఇది. ప్రతి నెల కూడా మా స్టూడియోకి మీరు రావాలి తప్పకుండా. ఎందుకంటే మీ శాస్త్రాలు అన్నింటినీ చెప్పినా ఓ 3-4 సంవత్సరాలు పడుతుంది. అన్ని ఒక్కొక్క నెలకు ఒక శాస్త్రం చెప్పినా. సో కాబట్టి తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా మా ప్రేక్షకులు మీరు మా స్టూడియోలో కూడా ఎప్పుడైనా వచ్చి మా ప్రేక్షకుల్ని కలవచ్చు. మీరు ఇక్కడైనా కలవచ్చు, మీ ఆఫీస్లో అయినా కూడా మన వాళ్ళు వస్తారు. సో వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా కాల్ చేయండి, మీ యొక్క కర్మల నుంచి విముక్తి పొందండి, హ్యాపీగా గురువు గారికి సహకరించండి. వారి యొక్క ఏదైతే ఒక అద్భుతమైన యజ్ఞాన్ని చేపట్టారో వాళ్ళు, తన ధ్యాన మందిరం అనేది నిర్మించాలనేది వారి కోరిక విజయవాడలో. దానికి ఒక ఇటుకగానైనా మీరు కొంత సహకరిస్తే ఆ ధ్యాన మందిరం త్వరలోనే పూర్తవుతే మీరు ఆ దానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్.